హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది మా పూజా రూమ్ ఎలా ఉందో అని అందరూ అడుగుతున్నారని ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఇదిగోండి, మా పూజా రూమ్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు కార్తీక పౌర్ణమి అవడం వల్ల ఉదయాన్నే పూజ అయితే చేసేసాను. ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేశామండి. మేము డైలీ కృష్ణుడికి పాలు పెరుగు నైవేద్యం పెడతాము. అదిగోండి, అది కూడా పెట్టేశాను. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇదిగోండి, పూజ అది అంతా అయిపోయిన తర్వాత తులసి చెట్టు దగ్గర అయితే దీపం పెట్టేశానండి. తులసి చెట్టు దగ్గర దీపం పెట్టిన తర్వాత నేనైతే టెంపుల్కి వెళ్ళాను. మా ఎండాడలోనే ఈ టెంపుల్ అయితే ఉందండి. పశుపతాయేశ్వర ఆలయం చాలా బాగుంటుందండి టెంపుల్. దేవుడికి అభిషేకం అది కూడా చాలా బాగా చేస్తారు. అక్కడికైతే నేను వెళ్ళానండి ఈరోజు కార్తీక పౌర్ణమి అవడం వల్ల గుడి అయితే చాలా రష్గా ఉంది. ఇదిగోండి, శివుడికి పాలాభిషేకం చేస్తున్నారు. పాలాభిషేకం తర్వాత నెయ్యాభిషేకం చేశారండి. ఆ తర్వాత గంధంతో శివుణ్ణి అంతా అభిషేకం చేసిన తర్వాత డెకరేషన్ అయితే చేస్తున్నారండి. ఈ అభిషేకం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే పట్టిందండి. తర్వాత దేవుడికైతే అలంకరణ చేశారు. అలంకరణ చేసిన తర్వాత దేవుడికైతే హారతి ఇస్తారండి. మీరు కూడా అందరూ చూస్తారని ఈ వీడియో అయితే నేనైతే తీసానండి. ఇదిగోండి, హారతి అయితే ఇలా ఇస్తారు. చాలామంది జనాలైతే వచ్చారండి ఈరోజు, భక్తులు. గుడి అంతా చాలా అస్సలు ఖాళీ లేదు, చాలా రష్గా ఉంది గుడి అయితే. హారతి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి సాయంకాలం నోముకైతే మేమైతే బూర్లు వేస్తున్నానండి. బూర్లు వేసిన తర్వాత రాత్రికైతే కేదారేశ్వరుడి నోము అయితే మేము చేస్తాము. దానికి కేదారేశ్వరుడి నోముకి అంతా డెకరేట్ చేసుకొని నోము అయితే పూర్తి చేసామండి. మేము కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర నోము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇదిగోండి, ప్రతి ఒక్కళ్ళము 9 బూర్లు అయితే పెడతామండి మర్రాకుల్లో. కేదారేశ్వర నోము అయిపోయిన తర్వాత మేము గుడికి వెళ్ళామండి జ్వాలాతోరణం చూడడానికి. జ్వాలాతోరణం అయితే చాలా బాగా జరిగింది. మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. ఎక్కడి నుంచి చూడు పర్ఫెక్ట్ చక్కగా దీని అలాగే అనిపిస్తున్నా. శంభో శంకర, ఓ శంకర, శంభో శంకర, ఓ శంకర, ఓ శంకర, ఓ శంకర. పడిపోతూ ఉంటాయి జనాలు.
జ్వాలాతోరణం అయితే గుళ్ళో ఇలా జరిగిందండి. మరిన్ని విషయాల గురించి నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.